ఒక గేమ్ ఒకటి ఉంటుంది కదా, తాళ్ళు పట్టుకుని ఇలా ఆడిస్తుంటారు గేమ్. అది కష్టమంతా వృధా అవుతుంది. వాడి పరిస్థితి అది అయితే తెలియదు. కానీ ఇంకో బాధ ఏంటంటే వాడి కష్టమంతా వృధా అవుతుంది. గంట సేపు ఆడే నిలబడి ఆడింది నిన్న రాత్రి. వచ్చింది సింపుల్ రోజు ఇచ్చింది పెద్దేం లేదు. అలా సింపుల్ తీసుకున్నట్టు చూడు శివ. లంచ్ మీరు ఎవరికి ఇస్తున్నారు యాక్సెస్? వాళ్ళలో డీల్స్ ఎంతమందికి ఉన్నాయి అన్ని కనుక్కొని అప్పుడు నువ్వు లంచ్ పెట్టు. ఏంటండి బాగా అనిల్ పనిష్మెంట్ నీకు మైదరించలేదు కదా, పూల్లో దూకాలి పనిష్మెంట్. నాకు సన్ స్ట్రోక్ ప్రాబ్లం ఉంది. నీకు అది ఇంట్రెస్ట్? నాకు సన్ స్ట్రోక్ ప్రాబ్లం ఉందని నేను 2 hours బ్యాక్ 1 month బ్యాక్ సన్ స్ట్రోక్ ప్రాబ్లం అంటే ఎండలో వాటర్ లో దూకొద్దు. ఎండలో వాటర్ అయితే ఒకవేళ నీకు అది వద్దా పూల్లో దూకేది అంటే ఎక్కువ అవుతుంది నాకు. ఈవినింగ్ అయితే అదే ఈవినింగ్ కాదు ఇప్పుడు సన్ స్ట్రోక్ ప్రాబ్లం ఉందని నీకు ఇప్పుడు నేను టాస్క్ లో కూడా దూకమన్నట్టు ఈవినింగ్ అయినా ఓకే, నేను ఎప్పుడు కన్సిడర్ చేస్తాను. నీకు ఈవినింగ్ అయినా ఓకే కదా? నీకు ఈ పనిష్మెంట్ ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు పూల్లో దూకాలి ఓకేనా? నేను పూల్లో దూకుతాను. నీకు పనిష్మెంట్ లేదు, నీకు వేరే పనిష్మెంట్ పర్సన్ బట్టి ఇస్తాను. అంటే పూల్లో దూకే పనిష్మెంట్ రావాలంటే ఏం చేయాలి? పర్సన్ బట్టి ఇస్తానన్నా. పూల్లో దూకే పనిష్మెంట్ ఒకటి ఇచ్చావు, అది పాటలు పాడితే పూలు దూకదా? నీది ఆల్రెడీ పనిష్మెంట్ లోని నువ్వు నన్ను రాంగ్ ప్రూవ్ చేసావు కాబట్టి నీ విషయంలో నేను మార్చుదాం అనుకుంటున్నానేమో. ఎందుకంటే నువ్వు నన్ను రాంగ్ ప్రూవ్ చేసావు కదా. నాకు అంత లేదు. ఆహా అబ్బో సరే ఈవినింగ్ ఈవినింగ్ దూకుతాం. దూకాడు కదా నువ్వు మామూలుగా దూకుంటే దూకోదా? పనిష్మెంట్ ఇచ్చాను అంతే. ఒకటి బ్రేక్ చేసి దూకుతా. చేస్తా అన్నాడు పనిష్మెంట్. పనిష్మెంట్ ఏం లేదు. ఫాలో చూస్తే ఇంకా ఎక్కువ ఈవినింగ్ టాస్క్ అన్నీ అయిపోయిన తర్వాత రెండు గేమ్ ఇవ్వాలి. ఇట్లా చేస్తే అందరు నోరు షట్ అయిపోవాలి. అట్లా ఒక్కడు ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ కాలేదు ఇంకా. స్టోర్ రూమ్ లో ఉందా? స్టోర్ రూమ్ కాదు, లగేజ్ రూమ్ లో. చూసా కొంతమంది. అందుకే వాడారు కాబట్టి ఉతకమన్నా. వాడకపోతే ఉతకమని చెప్పాను కదా. వాడకపోతే ఉతకమని చెప్పాను కదా. ఇప్పుడు బట్టలు వాడేదే కదా. ఎవరు వాడినా సరే. ఎవరు వాడాడు అయితే మనకేది ఇచ్చింది అమ్మాయిల బట్టలు అన్నారు. అఖిల్ ఎందుకు వచ్చారు? అమ్మాయిల బట్టలే కదా మరి. తేజనే కదా. తేజనే నువ్వే చెప్పు అమ్మాయి కదా మరి. ఇచ్చాను కదా అమ్మాయి బట్ట. అచ్చో ఏమైంది? చూసినావా కెప్టెన్? ప్రతిసారి రాంగ్ ప్రూవ్ చేద్దాం. రాంగ్ కాదు, నేను బట్టలు ఇచ్చినప్పుడు ఎవరి బట్టలు ఏంటి అమ్మాయిలవే ఇచ్చాను, అబ్బాయిల నుంచి తీసుకొని. తేజు లేకపోతే మీరు వేసుకుంటారా? నేను వేసుకుంటున్నా. నేను కూడా వేసుకున్నా ఒక రోజు. వేసుకోలేదు. నేను వేసుకున్నా కదా తేజు ఒకసారి.
నేను చూడలేదు. 2 సార్లు వేసుకున్నా, ఒకసారి కూడా కాదు. నువ్వు చూడకపోతే తేజు ఉన్నప్పుడు వేసుకున్నా, తేజు లేనప్పుడు వచ్చినప్పుడు. తేజు ఉన్నప్పుడు ఎందుకే తేజు హౌ ఆర్ యు? అవునా మాస్టర్ క్రియేట్ చేశాడు. బయట ప్రశాంతంగా ఉన్నట్టది. తేజు కామ్ వచ్చే ఆబ్రాకదాబ్రా స్పీచ్ రూమ్ లోకి వెళ్ళి ఆబ్రాకదాబ్రా ఎందుకు మాస్టర్ కమ్మంటే మళ్ళీ వస్తాను మళ్ళీ మీరు ప్లీజ్ చెప్పు. ఇప్పుడు ఇది నామినేషన్ తీసుకెళ్ళి ఇది పెట్టి నామినేట్ చేస్తారా? ఒక నిమిషం ఆగు, తీసుకొస్తా కానీ. ఈ బొమ్మ తగిలితే హలో తేజు, ఎలా ఉన్నావు? బాగున్నావా? హే గైస్, హే గైస్, హాయ్ గైస్. హే గైస్, గైస్ లిజన్. లిసన్ గైస్, యు నో తను మాట్లాడే ప్రతి మాట మీరు మాట్లాడు. అడగండి, ఇప్పుడు లంచ్ స్టార్ట్ చేయాలి కదా. ఎందుకు ఇప్పుడే ఎందుకు? ఆ? ఇప్పుడే ఇంకా టైం ఇంకా అసలు టాస్క్ రాలే ఇంకా. అవును, కానీ కట్టింగ్ ఛాలెంజ్ రాలేదు. టాస్క్ కి సంబంధం లేదు, లంచ్ ఎట్లయినా పెట్టాలి కదా. ఎందుకు లేదు? వదిలిపెట్టాలి. చాలా ఇటు పెట్టను. అదే పెట్టు. అడ్డు పెట్టు. ఉంది కదా. బిగ్ బాస్ అది కూడా మెన్షన్ చేయలేదు. సంచాలకి అన్ని యాక్సెస్ ఉన్నాయని చెప్పలేదు. రూల్ మాట్లాడతాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో గొడవ చేస్తుంది తేజు. ప్రశాంతంగా ఉండకూడదు తేజు. చేస్తుంది అసలు ప్రశాంతంగా ఉండకూడదు. పడుకుంది. అశు నీకు ప్రతిదంతా యాక్సెస్ ఉందని బుక్ లో పంపించలేదు. ఓన్లీ సంచాలకంగా లేదని కూడా లేదు, అందుకే నేను ఇవ్వట్లేదు. లేదని కూడా లేదు, నువ్వు ఇవ్వడానికి లేదు అక్కడ. ఒకవేళ లేదు అంటే క్లియర్ గా రాస్తారు. అప్పుడు నీకు ఉన్నది ఎట్లయితే ఏంటో కూడా రాస్తారు? క్లియర్ గా రాస్తారు. అరే సింపుల్ అబ్బా, సంచాలక గేమ్ లో లేదన్నప్పుడు నాకు ఇంకా యాక్సెస్ లేదన్నప్పుడు ఫ్రీ ఏరియా ఒకటి ఇచ్చారు. బిగ్ బాస్ అడుగు, బిగ్ బాస్ ఫ్రీ ఏరియా. బిగ్ బాస్ అడుగు, బిగ్ బాస్ రెస్పాండ్ బిగ్ బాస్ అడుగు. బిగ్ బాస్ నేను ఎలా నాకు ప్రాబ్లం లేదు, నీకు ప్రాబ్లం. నాకు ప్రాబ్లం నేను పంపి నీకే ప్రాబ్లం ఉందన్నప్పుడు నువ్వే బిగ్ బాస్ సాల్వ్ చేసుకో. బయటికి రాని. నేను రాను. నాకు నువ్వు లోపలికి ఎందుకు వెళ్తున్నావు నా బెడ్రూమ్ లోకి? నీ నేను bedroom. కష్టపడి గేమ్లు ఆడితే నువ్వేమో ఇలా కానీ ఇలా తీసేసి ఇలా అంటే ఇలా ఉంచేసి సంచాలక్, గేమ్ ఆడుతారంటే ఎలా? సంచాలక్, బయటికి రా. సంచాలక్, నేను కష్టపడి ఏం మాస్టర్ సంచాలక్. ఇటు ఏంటది ఏం లేదు చెప్పు. తనకి యాక్సెస్ ఉందని మెన్షన్ చేయలేదు, లేదని మెన్షన్ చేయలేదు కదా. అంటే ఫ్రీ ఏరియాలో ఉండాలి. బెడ్రూమ్లోకి ఎందుకు వెళ్తుంది? అది మీరు మాట్లాడుకో. నిన్న టాస్క్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాలి అండ్ బిగ్ బాస్ తో మాట్లాడుకో నువ్వు. అదే ఇక సంచాలక్ కదా, బిగ్ బాస్ సంచాలక్ బిగ్ బాస్ బెడ్రూమ్ లో పంపించారని బిగ్ బాస్ నాన్న బిగ్ బాస్ ఇంకేమో బెడ్రూమ్ లోకి రావాలని లెటర్ పెట్టుకోదా బయటిదా. నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు పెట్టుకో. నాకు ప్రాబ్లం లేదు, నేను పెట్టుకోను. నేనే వస్తున్నాను. నువ్వు ఎందుకు బయటనా నేనే వస్తాను. లే, నేనే బెడ్రూమ్ లోకి వస్తాను. బిగ్ బాస్ నిజంగా చెప్తున్నానా, వీళ్ళందరూ ఎలా తయారవుతున్నారంటే ఒక ఛాన్స్ దొరికితే ఏకైక్ చేద్దాం అన్నట్టు చూస్తున్నారు. అసలు ఏం చేస్తాం? అసలు ఏం సంగతి? అసలు తెల్లం వస్తుంది అసలు. దేనికి తను మొత్తం అది చూసి ఏం కాదు, నువ్వు ఫస్ట్ బయటకు వచ్చి నేను రాను. మీది బెడ్రూమ్ యాక్సెస్ నేను ఇవ్వను. నువ్వెవరు ఇవ్వడానికి? నువ్వెవరు రాడా? సంచాలకి నువ్వు యాక్సెస్ ఇవ్వక్కర్లేదు. నువ్వెవరు సంచాలకి ఏం మొత్తంలో యాక్సెస్ ఉంది అంటే ఇక్కడ ఏం జరిగినా చెప్పింది నేను నిర్ణయాలు తీసుకునే నిర్ణయం తీసుకో. అది నాకు నువ్వు రైట్ తీసుకుంటున్నావు ఉంది. కదా ఆల్రెడీ. ఆ. ఫ్రీ ఏరియాలో ఉండు. నేను ఎందుకుంటా? నువ్వు ఎందుకుండో? నీకు ప్రాబ్లం ఉంది కదా. నీకు ప్రాబ్లం కదా. నాకు ప్రాబ్లం లేదు. అయితే నేను బిగ్ బాస్ తో మాట్లాడుకో. ఏదైనా వేసుకుంటా. బిగ్ బాస్ తో మాట్లాడుకో. నేను బట్టలే వేసుకుంటా. నీ గురించి అయితే క్లియర్ గా రాసి నా గురించి రాయలేదు. నువ్వు కొత్త రూల్స్ పెట్టకు ఇక్కడ. నా ఇష్టం. కొత్త రూల్స్ పెట్టకు, అర్థమైందా? అలాంటప్పుడు నువ్వు అట్లా రాస్తే నేను సంచాలకులో నీ యాక్సెస్ క్యాన్సిల్ చేస్తా. ఓకేనా? నువ్వెందుకే? సంచాలక్ నేను సంచాలక్ నేను వాడతా. నువ్వు నీది వాడితే నేను యాక్సెస్ క్యాన్సిల్ చేస్తా. ఇంకా ఉంది క్లాస్ మర్చిపో. ఇంకోటి మా రాజ్యం అని కూడా చెప్పి రాసి ఉన్నది. మా రాజ్యంలో రావాలంటే రాజ్యమా? రాజ్యమా? ఓటు కనిపిస్తలేదా? రాజ్యమా? మరి రాజ్యం. మా రాజ్యం ఇది. నీ రాజ్యం. రాజ్యం. ఆ, రాజ్యం. రాజ్యం. అవునా?
అదే రాజ్యం అని రాసిందా? మా రాజ్యం, రాజ్యం అని రాసిందా? మా ఏరియా. నీ ఏరియా అని రాసిందా? ఎవరి ఏరియా రాలేదు. రాత్రి వినపడలే చెప్పినప్పుడు. ఓ వచ్చేస్తావు బెడ్రూమ్లోకి యాక్సెస్ లేకుండా. సంచాలకు యాక్సెస్ లేదు అంటే నేను కూడా ఆడాలి అంటే క్లియర్ గా రాస్తారు. ప్రతి టాస్క్ లో రాసినట్టే సంచాలకు పార్టిసిపేట్ చేయొచ్చు, లేకపోతే పార్టిసిపేషన్ ఒకటి ఉంది అక్కడ ఉండు. నేను నెంబర్ చెప్తాడు. ప్రతి యాక్సెస్ ఇచ్చేసి అందరికి యాక్సెస్ క్లోజ్ చేయమని చెప్తున్నాను సంచాలకి. నేను ఈ యాక్సెస్ ఒకటే నేను తీసుకున్నానైనా నేను ఫుడ్ కూడా తినలేదు నైట్. వేరే వాళ్ళు అందరూ కాంపెన్సేట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అదెందుకు కన్సిడర్ చేయట్లేదు మరి? సరే ఓకే. వాష్రూమ్ చేయలేదు, ఇది చేయలేదు కదా. ఓకే నేను బాత్రూమ్ కూడా బెడ్రూమ్ కూడా వాడుతుంది. బాత్రూమ్ కూడా ఫ్రీ బస్సులు వచ్చినప్పుడు వాడుకున్నాను తప్ప స్నానం చేయలేదు. మరి అదెందుకు వాడట్లేదు? సరే ఇప్పుడు నువ్వు బజర్ మోగిన దాకా వాష్రూమ్కి నా ఇష్టం అబ్బా. నేను సంచాలకుని, నా ఇష్టం. నా గురించి సెపరేట్ గా రూల్స్ రాయలేదు. రాసినప్పుడు నేను ఆపుతాను. నాకు అయితే ఇచ్చారు ఇవ్వకపోవడానికి. మీ రాజ్యం మాది, ఈ ఏరియా మాది. అంత ఆలోచించేలాగైతే పనిష్మెంట్ గురించి ఆలోచించి చెయ్యవు కదా అట్లా. ఎవరు నువ్వు అరే నువ్వు ఫీల్ ఇచ్చి ఏదో తాగిన మంచి నీళ్ళు అర్థమైందా? పార్షియల్ బిహేవ్ చేసింది నువ్వు. అఖిల్ వాడుతున్న తేజుని నాకు అమ్మాయి లేని అమ్మాయి బట్టలు ఎలా వచ్చి ఎలా ఇస్తావు? కెప్టెన్షిప్ అందరికి ఆడుతున్నావా? ఏం చేస్తున్నావు? నువ్వు చేసిన తప్పుడు కప్పిపించుకోవడం. నువ్వు ఎప్పటి నుంచో వాడకుండా తేజు అన్ని పెట్టమని లెటర్ వచ్చినప్పుడు పెట్టకుండా ఏం చేస్తున్నావు? నేను ఉంచుకున్నా తేజు. నువ్వు ఉంచుకున్నావా? ఎవరు ఉంచుకున్నా? సరే ఈసారి నుంచి ఎవరి దగ్గర చూడండి. ఎవరైనా వేసుకోవచ్చు ఇక్కడ బట్టలు. మాట్లాడిన పాయింట్ ఈ బట్టలు ఆర్యానికి ఇవ్వలేదా? ఉన్నాం కాబట్టి మార్చుకుంటాం. లేని వ్యక్తి ఇంట్లో ఉండడమే కాకుండా పనిష్మెంట్ లో నాకు తేజు బట్టలు వచ్చాయి. ఎవరి బట్టలు ఎవరైనా వేసుకోవచ్చు, మా ఇష్టం. ఒక కెప్టెన్ గా అర్థమైపోతుంది నాకు కూడా. కెప్టెన్సీ బొక్క పెట్టాలనుకుంటున్నావని. అసలు పాయింట్ లేనప్పుడు ఏదో పాయింట్ తప్పు చేసావు ఒప్పుకోకుండా వేరే పాయింట్లు ఏవో తీసుకొస్తాను సింపుల్ గా. నేను వేరే పనిష్మెంట్ ఇస్తా. ఎవరు? నేను ఇస్తా. ఎందుకు ఇస్తావు? కెప్టెన్ ఆల్రెడీ ఇచ్చేసి అన్ని ఉన్నాయి. నువ్వు ఒకవేళ ఇది కావాలని చేసి నువ్వు అనుకోకుండా చేస్తే ఆ పనిష్మెంట్, కావాలని చేస్తే వేరే పనిష్మెంట్. అనుకోకుండా చేస్తున్నా. నువ్వు అనుకోకుండా చేసినా నేను ఎలా తీసుకోవాలో అలా తీసుకోవచ్చు. నా ఒపీనియన్. నీ దగ్గర ఒకటి ఉంటే నా దగ్గర 10 ఉన్నాయి. అర్థమైందా? 20 ఉంటే నా దగ్గర 30 ఉన్నాయి. లేదు మాస్టర్, చేయలేదు. పర్లేదు, పర్లేదు. నేను స్ట్రాంగ్. సో ఐ కెన్. ఎప్పుడు తినాలో అప్పుడు తినేస్తుంది, ఎప్పుడు తాగాలో అప్పుడు తాగేస్తుంది. నాకు ఆకలేసినప్పుడు నేను తింటాను. నువ్వే చెప్పడానికి నేను ఎప్పుడు తినాలో? నువ్వు ఎప్పుడు తినాలో? నాకు ఆకలేసినప్పుడు నేను తింటాను. ఎప్పుడు తినాలో అప్పుడు తినేసిందంటే నాకు ఆకలేసినప్పుడు నేను తింటా. చెప్తున్నా, నాకు ఆకలేసినప్పుడు తింటా, నీకు ఆకలేసినప్పుడు నువ్వు తిను. నా బ్రేక్ఫాస్ట్ అఫీషియల్ గా కార్డ్ ఇచ్చి తింటున్నా. తిను. తింటా. నాకు ఆకలేసినప్పుడు నేను తింటా. నా ఫుడ్ మీద అన్నాను. నువ్వెవరు? నీ ఫుడ్ మీద అనలే. ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటుంది అంటే నాకు ఆకలేసినప్పుడు నేను తింటా. మాస్టర్ చెప్పా, నీ గురించి చెప్పలే. నేను తినేదాని మీద కమెంట్ చేసి రైట్ నీకు లేదు, నువ్వు తినేదాని మీద కమెంట్ చేసి రైట్ నాకు లేదు, నేను చేయలేదు కూడా. నువ్వు ఇప్పుడు ఆ పాయింట్ అన్నావు కాబట్టి నాకు ఆకలేసినప్పుడే నేను తింటా. నాకు తేజు పడలేదు. అండ్ నీతో ఈ ఆర్గ్యుమెంట్ డిస్కషన్ నాకు చేయాలని లేదు. నాకు బయటకు వెళ్తున్నా. నాకు అదే కావాలి. అదే కావాలైతే ఇదే జరుగుతుంది. నాకు అదే కావాలి. వెళ్ళిపోతుంది. చూసావా ఎలా పంపించానా? ఎలా పంపించా? అంటే ఇలాట్లా ఉండదు. అర్పించి కావాలని. చూసావా ఎలా వచ్చిందో బెడ్రూమ్ నుంచి బయటికి? అలా ఉండాలా? భయం అలా మాత్రం భయం ఉండదు. పీస్ రూమ్ ఎవరిది అసలు? వాళ్ళదే. వాళ్ళకి ఖాళీ చేయమంటే ఇప్పుడు మనకు సంబంధం లేదు. నాకు ఆ పీస్ రూమ్ లో కనబడట్లే. ఎప్పుడు హలో
మీరు పీస్ రూమ్ లో ఎక్కువ కూర్చుంటున్నారు, మీది అడ్డాలు అని చెప్పేసి బయటకు పంపించేటట్టున్నాడు చూడు. ఇంటి సభ్యులందరూ తక్షణమే సోఫా కూర్చోండి. గేమ్ అయిపోయింది. అది వాడుకోలేదన్నా మీరు. నేను నిన్న కాదు నైనా, అవును కదా బయట అయితే లంచ్ కార్డు మధ్యాహ్నం వాడాలి. అసలు హాయ్ మెసేజ్ పని వేసుకుంటా కూర్చుందా బాత్రూమ్. హర్యానా ఇప్పుడు రావాలా ఫేస్ ప్యాక్ తీసి అశ్విన్ పర్మిషన్ తీసుకొని వస్తుందేమో. మాస్క్ బయట మీటింగ్ చేసినది క్యాన్సిల్. మరి ఇల్లంతా మీటింగ్ చేస్తుంది. అప్పుడు క్యాన్సిల్ కాదు. అసలు లేవు కదా కూరలు ఒకసేపు వస్తుంది. ఏం చూడట్లే మాట్లాడి నువ్వు తొమ్మిది డ్యూటీ పోయి దొక్కుకుంటూ వెళ్ళిపోతావు. ఏం చేస్తుంది వాష్రూమ్ బయటకు వచ్చి 30 minutes బాత్రూమ్ యూటిలైజ్ చేసుకో. బయటకు వచ్చేసిందా? బయటకు వచ్చింది. తెలుసు తనకి మేనేజ్మెంట్ వచ్చింది. వీళ్ళు వచ్చి 30 minutes ఉందని ఫేస్ ప్యాక్ వేసుకున్నారా? ఫేస్ మాస్క్ వేసుకొని పడుతుంది. పడుకునే సోఫాలో 10 minutes అయిందా వారం మాట్లాడమని అయిపోయింది. తీసేసింది. ఆర్యానా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆర్యానా తొందర రావా, నువ్వు ఒకదాన్ని మిస్సింగ్. అయితే ఎందుకు ఇప్పుడు మళ్ళీ అడిగాడు కొట్టాలి చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. 10 minutes మధ్యలో మళ్ళీ 10 minutes అని ఏమో మాట్లాడుతుంది. అవి మాట్లాడబట్టి అదేనా అవ్వదు. అది ఎవరు ఏమంటున్నారు ఆయన. ఇంకా 10 minutes కదా అయిపోయిందా 30 minutes? లేదు ఇంకా 10 minutes. ఫేషియల్ చేసుకొని వచ్చేస్తాను. లోపల ఇంకో ఇంకో డ్రెస్ కొట్టేసేది. అది కాదు, అది లేదు. ఈ బ్లూ టీ షర్ట్ లేదు కదా నిన్నటి నుంచి. లేదు ఇవాళ బయట ఈ పక్కనే ఉన్నారు మాట్లాడదాం బిగ్ బాస్ అయిపోయింది. అందరూ వచ్చినాం బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇది మా ఆట. టాస్క్ సంబంధించిన నియమాలు ఇంటి సభ్యులందరికీ మరియు టాస్క్ సంచాలకులైన అశోక్కి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ నియమాలను పాటించడం జంటల బాధ్యత మరియు అందరూ పాటించేలా చూడడం సంచాలకుల బాధ్యత. కానీ ఇరువైపుల వారు యాక్సెస్ పాస్ లేకుండా వివిధ ఏరియాలకు వెళ్ళకూడదనే నియమాన్ని అమలుపరచడంలో విఫలమయ్యారు. ఇప్పుడు ఇంటి సభ్యులందరూ ఓటింగ్ ద్వారా ఈ నియమాలను
తగిన కారణాలతో నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకవేళ సంచాలకులైన అశోతే తప్పు అని మెజారిటీ ఇంటి సభ్యులు భావిస్తే అశో ఈ వారం కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశాన్ని కోల్పోతారు. లేకపోతే ఇంటి సభ్యులు మెజారిటీ ద్వారా నిర్ణయించిన జంట కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశాన్ని కోల్పోతారు. తప్పు ఎవరిదో ఇంటి సభ్యులు తగిన కారణాలతో నిర్ణయించండి. గేమ్ ఇంకా అదేంద్రా చూడు, గేమ్ లేకపోతే తిన్నది ఏమంటాడు. సో పదే పదే అన్నారు కాబట్టి పదే పదే వాడిన యాక్సెస్ ఉన్న యూటిలిటీస్ ఏమున్నాయి? జెండా అంటే ఇద్దరు. జంట అంటే ఇద్దరు, అదే అంటుంది. సో నీకు డీల్స్ మీద పంపించారు వాష్రూమ్కి కదా, నీకైనా ఎవరికో పంపించాను అంటున్నారు కదా. ఫ్రీగా వాష్రూమ్కి వెళ్ళారా నిన్న? కార్డు యూజ్ చేయకుండా వాష్రూమ్ వాష్రూమ్ సెక్షన్లో 2 ఉన్నాయి. ఓకే, నిన్న ఫ్రీగా వాష్రూమ్కి వెళ్ళారు కార్డు యూజ్ చేయకుండా అనే రీజన్ వల్ల నేను హమీదా దగ్గర ఉన్న, నేను ఏదైతే తన హ్యాండ్ ఓవర్కి ఇచ్చానో ఆ హమీదా దగ్గర ఉన్న యాక్సెస్ నేను తీసేసుకున్నా. సో ఈ కార్డు వాడకుండా తను వాష్రూమ్కి అలౌ చేసింది ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ డీల్స్ అని చెప్పేసి ఆ యాక్సెస్ నేను తనకి ఏదైతే యాక్సెస్ ఇచ్చానో హ్యాండ్ ఓవర్కి ఇచ్చినప్పుడు యాక్సెస్ నేను తీసేసుకున్నా. సో ఈ పాయింట్లో నేనైతే అనుకుంటున్నాను దట్ కార్డు వాడాల్సిన టైంలో వాడకుండా తన డీల్స్ మీద ఫ్రీగా పంపించేసింది కాబట్టి ఐ టుక్ దట్ రైట్. ఏదైతే నేను ఇచ్చిన రైట్ ఏదైతే ఉందో యాక్సెస్ నేను వెనక్కి తీసుకున్నాను కూడా. నా దృష్టిలో అయితే బాత్రూమ్ ఒకటి నేను అనుకుంటున్నాను. జరిగిన యాక్సెస్లలో నిన్న ఈవినింగ్ వరకు బాత్రూమ్ నిన్న ఎప్పుడైతే నైట్ మేము హ్యాండ్ ఓవర్ చేసేసాము వాళ్ళకి, అప్పటి వరకు ఏజెంటా కానీ మేము ఫ్రీ యాక్సెస్ ఇవ్వలేదు, ఏజెంట్కి ఇవ్వలేదు. 2 times మొత్తం హౌస్ అంతా యూజ్ చేసుకున్నారు. ఎప్పుడు గేమ్ దానికి వార్నింగ్ ఆల్రెడీ ఇచ్చి అప్పుడే వార్నింగ్ పెట్టారు. నేను అప్పుడు వార్నింగ్ కూడా ఇచ్చాను. వార్నింగ్ పెట్టి దాని తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ నాకు, నేను కూడా ఉన్నాను. ఎవరైతే బాత్రూమ్ లోకి వెళ్తున్నారో నేను ఇద్దరు లాక్ కూడా బయట ఏజెంట్కి మేము యాక్సెస్ ఇవ్వాలి టిల్ మా కబ్జాలో ఉన్నంత వరకు. వెళ్ళకుండా చూసుకోవడం సంచాలక బాధ్యత కాబట్టి సంచాలక కూడా దాంట్లో చూసుకోలేకపోయింది. స్టార్టింగ్ నుంచి మార్నింగ్ నుంచి బయటికి వెళ్ళడానికి ఒకటి ఇప్పుడు ఆల్రెడీ బాత్రూమ్ లో ఉండే వాళ్ళని నేను లాగలేను, బయట ఉండే వాళ్ళని నేను తీసుకొని వచ్చాను బయట. అంటే యాక్సెస్ లేకుండా ఇక్కడ చాలా జరిగినాయి. ఆ డీల్స్ నేను కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి యాజ్ అ సంచాలక్ కాబట్టి నా ఓట్ అసలు వచ్చిందో నేను వాళ్ళదే నేను డిసైడ్ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళ బాత్రూమ్ అవును ఇష్యూ అదే కదా, నాకు ఇష్యూ జరగాల్సిన బాధ్యత మీది. నాకు ఎవరో ఇష్యూ ఇప్పుడు నిన్నటి నుంచి చూసుకుంటే నిన్నటి నుంచి అంతా బాగానే ఉంది. ఎక్కడైతే క్లోజ్డ్ డీల్స్ జరిగాయో అది వాళ్ళు ఏమన్నారు, క్లోజ్డ్ డీల్స్ జరిగిన తర్వాత కూడా ఆ క్లోజ్ డీల్స్ ఏంటి అనేది నేను ఒక్కొక్కటి తెలుసుకోవడం కూడా జరిగింది. అవునా కాదా? మీరు ఎవరికైతే ఇచ్చారో నేను పర్సనల్ గా ఫుడ్ మీద లేకపోతే మిత్రాదో ఎవరినైనా నేను తెలుసుకున్నా యాజ్ అ సంచాలక్ ఐ పాస్. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటి అంటే మీరు ఎక్కడైతే కార్డు వాడాలో అక్కడ కార్డు వాడకుండా ఫ్రీగా వాష్రూమ్ అలౌ చేశారు కాబట్టి నేను మీకు ఇచ్చిన యాక్సెస్ నేను వెనక్కి తీసేస్తాను. నా నుంచి కార్డు వెళ్ళలేదు. ఇష్యూ వచ్చిందో నేను హమీదా అండ్ అనిల్ అనుకుంటున్నాను. కాబట్టి మార్నింగ్ పెట్టి అది బిగ్ బాస్ ఇచ్చిన రూల్ పాటించాలి. బిగ్ బాస్
బిగ్ బాస్ ఇచ్చిన One hour తో 3 times నీ రూల్స్ పాటించి నన్ను నాకౌట్ చేస్తున్నావు కాబట్టి నీ బాధ్యతగా నీకు అసలు బాధ్యత అసలు సంచాలక నీది. నేను కొత్త రూల్స్ ఏం పెట్టలేదు హమీద. నేను నిన్నేమో కొత్త రూల్ ఎందుకు పెట్టినా? 8% వాడుకొచ్చి నీ రూల్ ఎవరు తర్వాత బిగ్ పెట్టినా? మరి ఎందుకు ఇచ్చావు ఫస్ట్? అదే కలుస్తున్నా. మరి ఇవ్వకపోతే అది ఇవ్వకపోతే నా ఒక మాస్టర్ పెట్టుకుంటుంటే కదా. యాజ్ సంచాలకగా ఓటేసుకో మాట్లాడతాను. సంచాలక ఓటేసుకోవాలమ్మా తల్లి. నేను నీతో మాట్లాడాలి. సంచాలకతో మాట్లాడుతుంది. ఓటేకి చెక్ నా ఉద్దేశం అది కాదు. నువ్వు తెలుగట్లయితే నీ ఉద్దేశం ఇది కాదు, నా ఉద్దేశం కూడా ఇది కాదు. ఇందాక మొన్న ఏమన్నా అందరూ వచ్చి అడుగుకుంటున్నారు అన్నావు. అప్పుడు నీ తెలుగు ఉద్దేశం ఏదైతే కాదు, నా ఉద్దేశం కూడా ఇది కాదు. అజయ్ అన్నదా లేదా? నువ్వు అన్నావు, నేను అన్నా. నేను నీతో ఫింగర్ చూపించిన నేను ఫింగర్ చూపించిన సంచాలక్ దేడి మాకుంది అంతే. బాధ్యత సంచాలకుడి కాబట్టి అది చూసుకోలేదు. నిన్న అన్ని ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అప్పుడు ఆపలేదు, అప్పుడు రూల్స్ మాట్లాడాలి. ఈ రోజు మార్నింగ్ వచ్చి నాకు ఒకటి రూల్ చెప్పేసి 8% వాడుకోవచ్చు కాబట్టి చెప్పేసి ఫుడ్ తర్వాత నేను వచ్చి నన్ను కిచెన్ దగ్గర నేను వచ్చిన సంచాలక నువ్వు వచ్చి చెప్పలేదు 4% వాడాలని. నువ్వు 8% వాడుకోవచ్చు. నేను బిగ్ బాస్ బ్రేక్ చేయకూడదని నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకున్నా హమీద. అర్థమైందా? అంటే ఏదైతే అన్ని బిగ్ బాస్ ఇప్పుడు అందరూ ఒపీనియన్ చెప్పమన్నారు కదా, మీ ఒపీనియన్ చెప్పాను. నా ఒపీనియన్ లో మీరు ఫెయిల్. ఓకే, మీరు కూడా ఫెయిల్ నా ఒపీనియన్ లో. అండ్ నేను యాజ్ ఎ సంచాలక్ క్లోజ్ డీల్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఎవరైతే ఫుడ్ పాస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా నేను డీల్స్ తెలుసుకున్నాను. అండ్ బెడ్షీట్ డీల్స్ తెలుసుకున్నాను. ప్రతిదీ ఏదైతే జరిగిందో మాదే ఎందుకు వచ్చి తెలుసుకోలేవు? మాదే వచ్చి ఎందుకు మీరు తెలుసుకోలేవు? ఫ్రీగా పంపించారు. మీరు ఫ్రీగా అసలు ఎందుకు పంపించారు? పంపించారు. నీకు కార్డు వాడాల్సిన డామేజ్ లో ఫ్రీగానే కదా ఎందుకు అప్పీలేట్ మీ కార్డు వాడాల్సి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక యాక్సెస్ ఫ్రీ ఒక విత్ యాక్సెస్ కార్డ్ పంపిస్తా అని చెప్పినారు. ఈవెన్ శివ అండ్ మాస్టర్ కూడా వాళ్ళకి మేము బిల్స్ మాట్లాడుకున్నాం కాబట్టి శివకి ఫ్రీ యాక్సెస్ అదే అంటున్నారు. మాస్టర్ కి యాక్సెస్ పంపిస్తా అని చెప్తున్నారు. అని నువ్వు చెప్పి కార్డు వాడాల్సింది మీరు కూడా డీల్ చేసుకున్నారు కానీ కార్డు వాడారా లేదా? మరి అలా బిల్ వాడుకొని అందరూ కార్డ్ వాడి చేయాలి. కార్డు వాడారు. అదే అది కాకుండా అన్ని వ్యాపారం అవుతుంది. కార్డు వాడలే కాబట్టి రాందా? కార్డు వాడలే కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే as a సంచాలక్ నాకు నీ వల్లే As a సంచాలక్ you are failed. Okay, that is As a సంచాలక్ you are failed. that is in your opinion. Yes, నువ్వు రివర్స్ లో మాట్లాడితే అంతా నీ ఫెయిల్ లాగే కనబడుతుంది. సో నో ప్రాబ్లం. నువ్వు అన్ని నీ పాయింట్ లో మాట్లాడుకుంటావు కాబట్టి నీకు రైట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. నువ్వు యాజ్ అ సంచాలక్గా మార్నింగ్ వచ్చి పెట్టిన రూల్ నువ్వు యాజ్ అ జంటగా మీరు ఇద్దరు ఫెయిల్. మార్నింగ్ అడిగినప్పుడు As a లేదు, పిల్లలు హమీదాకి యాక్సెస్ పంపించాలి అని చెప్పకుండా ఓ